ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ కోసం ఏం చేస్తారు? ఒక ఫోటోగ్రాఫర్‌నో, వీడియోగ్రాఫర్‌నో పెట్టుకుంటారు. లేదంటే దోస్తుకి ఫోన్ ఇచ్చేసి, "ఇగో నేను ఇట్లా చేస్తా నువ్వు చెయ్యి వీడియో" అని చెప్పేసి చెప్తారు. కానీ అమెరికాలో అమ్మాయిలు మాత్రము, "యో! అదంతా మీ స్టైల్. మేము మాత్రం పోలీస్ స్టేషన్ పోయి పోలీసోళ్ళతోనే కంటెంట్ చేస్తాం" అని అంటారు. మీరు చూస్తున్న ఈ పిల్ల పేరు సారా జైన్. ఈ పిల్ల ఉండేది ఫ్లోరిడాలో. ఈ పిల్ల టీనేజ్‌లో ఉన్నప్పుడు అంట డ్రగ్స్ కొట్టుకుంటా దొరికిపోయిందట పోలీసోళ్ళకి. అప్పుడు అరెస్ట్ చేస్తారు కదా! అరెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు? ఇట్లా పలక మీద డీటెయిల్స్ అన్నీ రాయిపిచ్చేసి ప్రొఫైల్ ఫోటోలు ఇట్లా ఇట్లా తిప్పి తీపిస్తారు కదా! ఆ ఫోటోల్ని మగ్ షాట్స్ అంటారు. ఆ ఫోటోలు ఈ పిల్ల బయటకొచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ నుంచి ఎవరో ఈ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టి #మగ్‌షాట్ బ్యూటీ అని పెట్టిర్రన్నట్టు. అవి బాగా వైరల్ అయినాయి. ఇక వైరల్ అయ్యేసరికి ఆ పిల్లకు కూడా చేరినాయి. చూసి ఈ ఫోటోలు ఏవో బాగున్నాయి, నేను మంచిగున్నా అని చెప్పేసి ఆ ఫోటోల్ని డౌన్లోడ్ చేసుకొని ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంది. ఇట్లా మగ్‌షాట్ బ్యూటీగా బాగా పాపులర్ అయ్యేసరికి ఈ పిల్లకి ఈ ఫోటోలు రెగ్యులర్‌గా దిగాలంటే ఏం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందన్నట్టు. ఏంటిది అనంటే ఏంలే మంచిగా లుక్ మారుస్తుంది, హెయిర్ స్టైల్ మారుస్తుంది, ఏదో చిన్న క్రైమ్ చేస్తుంది, పోలీస్ స్టేషన్ పోతుంది, మగ్ షాట్స్ దిగుతుంది, వీటిని మళ్ళీ పెడుతుంది వచ్చిన తర్వాత. ఇట్లా గత 2 సంవత్సరాలల్లో 9 సార్లు చేసిందంట ఈ పిల్ల. సరే ఈ పిల్లకి తిర్రిలేసింది, దిమాగ్ పనిచేస్తలేదు, చేసింది అనుకున్నాం. కానీ ఇదేదో ట్రెండ్ అవుతుంది, ఇది ఇప్పుడు ట్రెండ్ కావచ్చు, దీన్ని మనం ఫాలో అయిపోవాలి అని కొంతమంది ఉంటారు చూసినరా, ఎప్పుడప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యేటోళ్ళు. వీళ్ళంతా కూడా తిర్రిలేసిన వాళ్ళ లెక్కనే చేస్తుర్రు అన్నట్టు. ఈ పిల్లని చూసి వాళ్ళు కూడా లుక్కులు మార్చుకునుడు, హెయిర్ స్టైల్ మార్చుకునుడు, ఏదో చిన్న క్రైమ్ చేసుడు, పోలీస్ స్టేషన్ ఓడు, మగ్ షాట్లు దిగుడు, వీటిని పెట్టుడు. ఏంది ఇదంతా? దురద అంటారు దీన్ని మన దగ్గర.